ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి ప్రభు సహాయం కొరకు ఎదురు చూద్దాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు. ఉదయ కాలం మీ సన్నిధిలో మీ స్వరమును వినే గొప్ప ధన్యత మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభువా. ఎందరికో లేని గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినారు ప్రభువా. ఎంతోమందికి మరి మెసేజ్ అందింది, ఎంతోమంది చూసినారు, కానీ మీ సన్నిధికి రాలేని పరిస్థితి, ఆటంకములు ఎన్నో ఉండవచ్చు ప్రభువా. ఆయన ఆటంకాలను అధిగమించలేని స్థితిలో ప్రియ బిడ్డలు ఉంటూ ఉన్నారు. నాయన కనికరించండి, కృప చూపించండి, సహాయం చేయండి. దినాన్ని మీ వాక్యమును ధ్యానిస్తుండగా వాక్యము జీవము కలిగినది, ఈ వాక్యము సజీవమైనది, బలము కలిగినది, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడి కలిగినదని మీ వాక్యము సెలవిస్తాం. ఆయన ఇటువంటి వాడి గల ఖడ్గాన్ని ప్రతి ఒక్క హృదయములో దూసుకొని పోనట్లుగా చేయమని వేడుకుంటున్నాం. మీ మాటలతో ప్రతి ఒక్కరిని దర్శించుమని వేడుకుంటున్నాం. మీ జీవము కలిగిన మాటలతో ప్రతి ఒక్కరిని బ్రతికించుమని వేడుకుంటూ ఉన్నాం. నిలువబడిన మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచండి, మీ రక్తధారల్లో శుద్ధీకరించండి, బలమైన సాధనముగా వాడుకొనండి. వినగల చెవి, సిద్ధ మనస్సు, గ్రహించగలిగిన వాక్యమును భద్రము చేసుకోవటానికి అవసరమైన హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ వెళ్ళని స్వరాన్ని మేము వినే భాగ్యము మా అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంకా ఎందుకొరకు మనం పిలువబడ్డాము, ఇంకా ఈరోజు త్వరగా 3 విషయాలు ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, గలతీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. గలతీ 5:13. ఇంకా దేవుడు ఎందుకు మనల్ని పిలిచినాడు? 5:13 అంటున్నాడు, సహోదరులారా, ఎందుకు పిలువబడ్డారు మీరు? ఎందుకు? మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఎందుకు స్వతంత్రులుగా? యు ఆర్ కాల్డ్ టు ఫ్రీడమ్, యు ఆర్ కాల్డ్ టు బి ఫ్రీ. కేజేవి వర్షంలో, కింగ్ జేమ్స్ వర్షన్ అనే బైబిల్లో రాస్తాడు, యు హ్యావ్ బీన్ కాల్డ్ అంటు లిబర్టీ అని రాస్తాడు. లిబర్టీ అంటే స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. ఫ్రీడమ్ అంటే స్వాతంత్ర్యము, స్వేచ్ఛ, స్వాతంత్ర్యములతో ఉండటానికి మనం పిలువబడ్డాము. స్వేచ్ఛను దేవుడు మనకిచ్చాడు. వీఆర్ నో మోర్ అండర్ ఎనీ బాండేజ్, వీఆర్ నో మోర్ అండర్ సాటన్, నో బాండేజెస్ ఆఫ్ సాటన్, నో బాండేజెస్ ఆఫ్ సిన్, నో బాండేజెస్ ఆఫ్ వరల్డ్లీ అఫైర్స్. లోక సంబంధమైన వాటితోటి మనకు బాండ్ లేదు. మనము ఈ లోక సంబంధమైన వాటి నుంచి వేరు చేయబడ్డాము. సాతాను సంబంధమైన మన గుత్తాధిపత్యం మన మీద లేదు. పాపానికి ఉండే గుత్తాధిపత్యం మన మీద లేదు. దేవుడు మనల్ని ఫ్రీడమ్గా ఉండటానికి, ఫ్రీ బర్డ్స్గా మనల్ని దేవుడు ఉంచాడు. పంజరంలో పెట్టిన పక్షికి బయట వదిలిపెట్టిన పక్షికి ఎంత తేడా ఉంటుంది, ఎంత వ్యత్యాసం ఉంటుంది. అట్లాగే మనం పంజరంలో బంధించబడి ఉన్నప్పుడు, సాతాను చేతిలో, సాతాను కబంధ హస్తాలలో మనం బందీలంగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఎగిరిపోవటానికి, మనిష్ట ప్రకారము మనము జీవించటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మనిష్ట ప్రకారం అంటే ఏదో అనుకుంటారేమో. మనిష్ట ప్రకారం జీవించటం అంటే స్వేచ్ఛగా జీవించటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. వీఆర్ ఫ్రీ బర్డ్, స్వేచ్ఛా జీవులు. ఉదయ కాలం ఆలోచించేద్దాము, నిజముగా నీవు స్వేచ్ఛా జీవివేనా? నిజముగా దేవుడు నీకు అనుగ్రహించిన ఆ స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నీవు అనుభవించగలుగుతూ ఉన్నావా? ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాము. దేవుడు నాకు స్వాతంత్ర్యం ఇచ్చాడు, దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చాడు. అయితే నేను ఆ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు నా జీవితంలో సంపూర్ణముగా అనుభవించగలుగుతూ ఉన్నానా? ఎవరిచ్చారు మనకి స్వాతంత్ర్యము? ఎవరిచ్చారు మనకి స్వాతంత్ర్యం అని క్లియర్గా మనం చూస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో చూడండి. గలతీ 5:1, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి
క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ సెట్ us ఫ్రీ. హీ హ్యాస్ గివెన్ us ద ఫ్రీడమ్. ఈ లోకంలో మనం ప్రత్యేకముగా జీవించటానికి, ఈ లోకంలో మనము ఆయనకి ఇష్టమైన జీవితం జీవించటానికి దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చాడు. యేసుక్రీస్తు శిలువ యాగము మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టింది. యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టింది. యేసయ్య మన కొరకు పొందిన దెబ్బలు మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టాయి. ఈ స్వాతంత్ర్యము చాలా విలువైనది. ఇది ఊరికే మనకు వచ్చింది కాదండి. అనుకుంటావేమో స్వాతంత్ర్యం ఈజీగా దేవుడు నోటి మాటతో ఇచ్చేశాడని. కాదండి. దేవుడి స్వాతంత్ర్యం ఇవ్వటానికి శిలువ బలియాగము చేయవలసి వచ్చింది. ఆయన శిలువ బలియాగము ద్వారా మనకు స్వాతంత్రం, యేసయ్య చాలా విలువ చెల్లించాల్సి వచ్చింది. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. అవర్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ. ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ. ఎ గ్రేట్ ప్రైజ్ ఈజ్ పెయిడ్ ఫర్ ఇట్. ఉచితం అనుకుంటున్నారేమో, చాలా వెల చెల్లించి దేవుడు నీకు ఆ స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఊరికనే వచ్చిందా? ఊరికనే వచ్చిందా? ఎంతమంది త్యాగాలు చేశారు, ఎంతమంది వాళ్ళ ఆస్తులు త్యాగం చేశారు, ఎంతమంది ప్రాణాలు, ఎంతమంది రక్తాలు కార్చారు, ఎంతమంది దెబ్బలు తిన్నారు. ఎన్నో రకాల త్యాగాలు ప్రజలు చేశారు. అందుకనే ఈరోజు మనం స్వేచ్ఛగా స్వాతంత్ర్యంగా జీవించగలుగుతా ఉన్నాం. ఊరికే రాలేదండి స్వాతంత్ర్యం అనేది. ఏ విషయంలో కూడా స్వాతంత్ర్యము ఊరికే రాదు. దేవుడు క్రీస్తునందు మనందరికీ స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఈ స్వాతంత్ర్యము? ఎందుకు ఇచ్చాడు? మన ఇష్ట ప్రకారము జీవించడానికి కాదు, దేవుని ఇష్ట ప్రకారం జీవించడానికి. మన కోరికలు నెరవేర్చుకోవటానికి కాదు, దేవుని కోరికలు నెరవేర్చుకోవటానికి. మన సొంత పనులు చూసుకోవటానికి కాదు, దేవుని పనులు కూడా చూడటానికి దేవుడి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇచ్చాడు. చూడండి, కండిషన్స్ ఆర్ వెరీ వెరీ క్లియర్. గలతీ 5:13 రాస్తున్నాడు చూడండి. అయితే ఒక మాట దేవుడు మీకు స్వాతంత్ర్యం ఇచ్చాడు. అయితే ఒక మాట, ఈ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనవద్దు అంటున్నాడు. శరీర క్రియలకు ఈ స్వాతంత్ర్యాన్ని మీరు హేతువు చేసుకొనవద్దు. మీ ఇష్ట ప్రకారం జీవించటానికి, లోక సంబంధమైన జీవితం జీవించటానికి, శరీర క్రియలను, శరీర కోరికలను నెరవేర్చుకోవటానికి, మీ ఇష్టాలు నెరవేర్చుకోవటానికి ఈ స్వాతంత్ర్యాన్ని మీరు వాడద్దు అంటున్నాడు. దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఎందుకంటే మీ ఇష్ట ప్రకారముగా, మీ ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చింది దేవుని ఇష్టానుసారముగా జీవించడానికి. అది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు స్వాతంత్ర్యం ఇచ్చాడు దేవుడు, నా ఇష్ట ప్రకారం జీవిస్తాను, వచ్చి క్షమాపణ అడుగుతూ ఉంటాను. నో, ఇట్ విల్ నాట్ వర్కౌట్ లైక్ దాట్. అటు ఆ విధంగా పనిచేయదు దేవుని స్వాతంత్ర్యం. దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యం, దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. రెండవ విషయము, పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు. పేతురు భక్తుడు మొదటి పత్రిక 2:16 దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచవద్దు అంటున్నాడు. దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి మీ స్వాతంత్ర్యాన్ని ఉపయోగపరచవద్దు. పౌలుగా మారిన సౌలు జీవితం మనకు పెద్ద మాదిరి. దావీదు జీవితం మనకు పెద్ద మాదిరి. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో, కొత్త నిబంధనలో, పాత నిబంధనలో దావీదు, క్రొత్త నిబంధనలో పౌలు జీవితాన్ని 2 భాగాలు చేసినట్లయితే, సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా మారిన తర్వాత అని 2 భాగాలు ఆయన జీవితాన్ని చేయొచ్చు. దావీదు జీవితాన్ని 2 భాగాలు చేయాల్సి వస్తే, పాపము చేసిన తరువాత, పాపములు ఒప్పుకొనిన తరువాత 2 భాగాలు ఆయన జీవితాన్ని చేయొచ్చు. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత దావీదు జీవితంలో ఎంత వ్యత్యాసం. పౌలుగా మారిన తర్వాత పౌలు గారి జీవితంలో ఎంత వ్యత్యాసము, ఎంత మార్పు. గాడ్ ఎక్స్పెక్ట్స్ సచ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ లైఫ్స్ టు. దేవుడు అటువంటి రూపాంతర అనుభవాన్ని మనందరి జీవితాల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయన
మన ఇష్ట ప్రకారం జీవించడం కాదండి. ఆయన రక్తముతో మనల్ని కొనింది. ఆయన విలువైన అమూల్యమైన రక్తముతో మనల్ని కడిగింది, మనల్ని నీతిమంతులుగా తీర్చింది. ఎందుకు అంటే ఆయన ఇష్ట ప్రకారం జీవించడానికి. మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్ట ప్రకారం జీవించడానికి స్వాతంత్ర్యాన్ని వాడుకుంటా ఉన్నాము. మన దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోవటానికి, మనం చేసిన తప్పులు పాపాలు కప్పిపెట్టుకోవటానికి స్వాతంత్ర్యాన్ని వాడుకుంటున్నాము. దావీదు జీవితము, పౌలు జీవితము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇటువంటి మార్పు దేవుడు మనందరి జీవితాల్లో కోరుకుంటున్నాడు. వారు మరలా ఎన్నడూ వారి జీవితంలో వారి పాత జీవితానికి వెళ్ళిన దాఖలాలు లేవు. దే నెవర్ టర్న్ బ్యాక్. వారు దేవుని కొరకే చివరి క్షణం వరకు జీవించినందుకే పౌలు భక్తులు హెచ్చరిస్తూ ఉన్నాడు. గలతీ 5లో 2వ భాగములో రాస్తున్నాడు. గలతీ 5లో 2వ భాగములో, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము అను కాడి క్రింద చిక్కుకొనకుడి. దాస్యమును కాడి, సాతాను దాస్యమును కాడి, సాతాను చేతిలో బందీలుగా ఉన్న స్థితి. ఒకసారి ఆ స్థితిలో నుంచి మనం విడిపించబడ్డాము, ఆ స్థితిలో నుంచి మనం బయటకు వచ్చాము. యేసయ్య వెల చెల్లించి మనల్ని విడిపించాడు. మరి మరలా దాస్యం అనే కాడి కిందకి మీరు పోవద్దు. మీ విశ్వాసములో స్థిరంగా ఉండండి. పోయే ఆ దాస్యం అనే కాడి కిందకు పోయే అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది, చాయిస్ ఉంది. దేవుడు ఆ ఫ్రీ విల్ మనకిచ్చాడు. మన ఇష్ట ప్రకారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడండి. మళ్ళా వెళ్ళొచ్చు. కానీ పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు, దాస్యమును కాడి క్రింద మరలా చిక్కుకొనవద్దు. మీరు స్థిరముగా ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, ప్రార్థనా జీవితంలో నిలకడగా ఉండాలి. పడిపోకూడదు, జారిపోకూడదు, కొట్టుకుపోకూడదు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. కడవరి స్థితి. ఒకవేళ మరలా దాస్యమును కాడి క్రిందకు మనం చిక్కుకున్నామా, ఒకవేళ మరలా సాతాను చేతిలో బందీమయ్యామా, ఏంటంట మన కడవరి స్థితి మొదటి స్థితి కంటే దుర్భరం అయిపోద్ది. ప్రభువు మనకి విడుదలిస్తే దాన్ని దుర్వినియోగం చేసుకొని మళ్ళీ దాస్యములో చిక్కుకుంటే దుర్భరం అయిపోదా మన స్థితి, అన్యాయం అయిపోయేదా మన జీవితం. అందుకనే ఎన్నో హెచ్చరికలు. ప్రియమైన దేవుని బిడ్డ, యోదే కాలము ఒకటే సూటి ప్రశ్న, విశ్వాసములో స్థిరముగా ఉండగలుగుతూ ఉన్నావా? విశ్వాసములో జాగ్రత్తగా ఉండగలుగుతూ ఉన్నావా? పదే దాస్యమనే కాడి క్రిందకి వెళ్ళాలనిపిస్తుంది కదా. అనేక సార్లు అందులో చిక్కుబడిపోతా ఉన్నావు కదా. అనేక సార్లు సాతాను చేతిలో దొరికిపోతా ఉన్నావు కదా. ఎన్నోసార్లు అట్లాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉన్నాయి. చిన్న విషయాల దగ్గర సాతాను చేతిలో బందీలం అయిపోతా ఉన్నాం. మన జీవితాలను పరిశీలించుకోవాల్సిన పరిస్థితి. దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని దేని కొరకు మనం వినియోగిస్తూ ఉన్నాము? దేని కొరకు ఆ స్వాతంత్ర్యాన్ని మనం వాడుకుంటా ఉన్నాము? స్వాతంత్ర్యం ఉందని ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నావు కదా, ఇష్ట ప్రకారంగా పనులు చేస్తున్నావు కదా, ఇష్ట ప్రకారంగా మాట్లాడుతున్నావు కదా, ఇష్ట ప్రకారంగా చూడాల్సినవి చూస్తున్నావు కదా, ఇష్ట ప్రకారంగా చేయాల్సినవి చేస్తున్నావు కదా. చేస్తే ఏమవుతుందంటే దాస్యం అనే కాడి క్రింద మళ్ళీ చిక్కుకోవటం. పౌలు భక్తులు అందుకే వ్రాస్తున్నాడు. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. 1 Corinthians chapter 6 verse 12. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ నేను దేని చేత లోపరచుకొనబడనొల్లను అంటున్నాడు. అర్థమైందా ఈ మాట? దేని చేత, ఏది నన్ను ఈ లోకంలో ఏ విషయము కూడా నన్ను లోపరుచుకోవటానికి, నన్ను కంట్రోల్ చేయడానికి, నన్ను తన ఆధీనంలోనికి తీసుకోవటానికి నేను అవకాశము ఇవ్వను అంటున్నాడు పౌలు భక్తుడు.
ఐ విల్ నాట్ బి ఎన్స్లేవ్డ్ బై ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో దేని చేత కూడా నేను బంధింపబడను, ఈ లోకంలో దేని చేత కూడా నేను పట్టబడను అని పౌలు భక్తుడు ఆయన సెలవిస్తున్నాడు. ఇది ఆయన యొక్క దృఢ నిర్ణయము, ఆయన దృఢ సంకల్పము, దృఢ నిశ్చయత. స్వాతంత్ర్యం ఉందని అన్నీ చేయదగినవి కావు అని వాక్యము తేటగా సెలవిస్తా ఉంది. విచక్షణ ఉపయోగించాలా, ఆత్మ వివేచన కావాలా. అందుకే పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 8:9 ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఇది ఒక ఉదాహరణ మాత్రమే. సందర్భాన్ని మరి ఇక్కడ చెప్పటము సబబు కాదని నేను అనుకుంటున్నాను. కొరింథీ మొదటి పత్రిక 8:9 మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూచుకొనుడి. బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకోండి. దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని ఉపయోగించడంలో మన ఇష్ట ప్రకారం మనం చేయకూడదని హెచ్చరిస్తున్నాడు. సందర్భం అంతా మీరు చదవండి. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయము, అక్కడ పరిస్థితి మీకు అర్థమవుతుంది. 9వ వచనములో ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకోండి. మన స్వాతంత్ర్యము బలహీనులైన వాళ్ళకి అభ్యంతరం కలుగు చేయకూడదు. స్వాతంత్ర్యం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు కావు కావు. జాగ్రత్తగా మీరు వాక్యం చదవండి. స్వాతంత్ర్యం ఉందని మనం సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. పబ్లిక్లో ఉన్నప్పుడు మరీ ముఖ్యముగా సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. విచక్షణ ఉపయోగించాలి, ఆత్మ వివేచన ఉపయోగించాలి, దేవుని సహాయం అడగాలి. అప్పుడు బలహీనులు కూడా బలపరచబడతారు. మన విశ్వాసం వల్ల, మన భక్తి జీవితం వల్ల, మన యొక్క స్వాతంత్ర్యం వల్ల బలహీనులు బలపరచబడతారు. కాబట్టి పౌలు భక్తుడు ఇంకొక మాట రాస్తున్నాడు. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనము, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు, అన్నిటి యందు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగు చేయు. అన్నీ చేసే స్వాతంత్రం ఉంది కానీ అన్నీ మనకు క్షేమాభివృద్ధి కలుగు చేయు. అన్నీ మనకు క్షేమాన్ని ఇవ్వండి. మనం చేసే ప్రతి పని మన క్షేమము కొరకే అని మనం చేస్తుంటాం కానీ అన్నీ మనకు క్షేమాన్ని ఇవ్వవు. కొన్ని మనకు నష్టాన్ని కలుగు చేస్తాయి, కొన్ని మనకు దుఃఖాన్ని మిగులుస్తాయి, కొన్ని మన కన్నీటిని మిగులుస్తాయి, కొన్ని మనకు శాపాలకు గురి చేస్తూ ఉంటాయి. ఇటువంటి విషయాల్లో ఆత్మ వివేచన మనందరికీ కావాలా. We have to think twice before we do anything. అన్ని చేయదగినవి కావు. We have to be very 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 careful. మరి దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని దేని కొరకు వినియోగించాలని పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. గలతీ 5:13 2వ భాగములో ధర్మశాస్త్రం ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. దేనికి ఉపయోగించాలి మన స్వాతంత్ర్యాన్ని? దేనికి? ప్రేమ కలిగి ఉండటానికి ఈ స్వాతంత్ర్యాన్ని వినియోగించండి. ఇంగ్లీష్లో రాశాడు, త్రూ లవ్ సర్వ్ వన్ అనదర్ అని రాశాడు. ప్రేమతో ఒకరికొకరు ఉపచారము చేయుడి అని రాశాడు. ఒకరికొకరు సహాయం చేయండి. ఎందుకంటే గలతీ 5:14 అంటున్నాడు, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ది హోల్ లా ఇస్ ఫుల్ఫిల్డ్ ఇన్ వన్ వర్డ్, యు షల్ లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నీ పొరుగువానిని నీవు నిన్ను ప్రేమించుకున్నంతగా నీవు నీ పొరుగువాని ప్రేమించాలి. ప్రేమతో ఒకరికొకరు పరిచర్య చేయండి, ప్రేమతో ఒకరికొకరు సహాయం చేసుకోండి, ప్రేమతో ఒకరినొకరు గౌరవించుకోండి, ప్రేమతో ఒకరినొకరు పురికొల్పుకోండి, ప్రేమతో ఒకరినొకరు ధైర్యపరచుకోండి, ప్రేమతో ఒకరినొకరు ఆదరించుకోండి. ఇది ప్రభు చెప్తున్న మాటలు. మీ స్వాతంత్ర్యాన్ని ప్రేమ కలిగి ఉండటానికి ఉపయోగించండి. పౌలు భక్తుడు అంటాడు, మీరు ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి అని. ఎందుకంటే ప్రయాసపడాలి, ఎందుకంటే ఈ లోకంలో ప్రేమలకి ఒక విలువ లేకుండా పోయింది. కుటుంబంలోనే ప్రేమలు లేని పరిస్థితి, బంధువులలోనే ప్రేమలు లేని పరిస్థితి. బంధువుల్లోనే లేకపోతే సంఘములో ఎక్కడి నుంచి వస్తాయండి ప్రేమలు? అందుకనే పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. రెండవ విషయం ఏంటంటే
ఇంకా ఎందుకు మనం ఈ స్వాతంత్రాన్ని ఉపయోగించాలి? పేతురు మొదటి పత్రిక 2:16 రెండవ భాగములో అంటున్నాడు, దేవునికి దాసులము అని లోబడి ఉండండి. లివ్ యాజ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవునికి లోబడి ఉండండి అంటున్నాడు. దేవునికి దాసులమై దేవునికి లోబడి ఉండాలి. దేవుని దాసులు మనం. We are slaves. పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తు యేసు దాసుడును అంటాడు. గ్రీకు భాషలో దానికి వాడబడిన మాట డూలోస్. డూలోస్ అంటే బాండెడ్ స్లేవ్, బాండెడ్ సర్వెంట్. అంటే బంధకాలలో ఉన్న సేవకుడు, బంధకాలలో ఉన్న బంధించబడిన ఒక బానిస. బానిస అంటే ఆయనకు తప్ప వేరే వాళ్ళు సర్వ్ చేయడానికి అవకాశము లేదు. బాండెడ్ సర్వెంట్ అన్నమాట. బాండ్ రాసుకొని సర్వెంట్గా పెట్టుకుంటారు. వాడు వేరే వాళ్ళకి పని చేయడానికి లేదు, వేరే చోటకు వెళ్ళటానికి లేదు, వేరే వ్యక్తికి చిన్న సహాయం కూడా చేయడానికి లేదు. బాండెడ్ సర్వెంట్స్ ఉండేవాళ్ళు ఆ దినాల్లో. అందుకని పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తు యేసు దాసుడను. ఒక వ్యక్తికి బానిస అయిన తర్వాత వేరే వ్యక్తికి సేవ చేసే అవకాశము ఉండదు. బాండెడ్ స్లేవ్ అంటే ఒక్కరికి మాత్రమే బానిస. మనం కూడా ఒక్కరికి మాత్రమే సేవకులంగా ఉండాలా, ఒక్కరికి మాత్రమే బానిసలంగా ఉండాలా, దేవునికి మాత్రమే దాసులుగా ఉండాలి. అందుకే యేసయ్య అంటారు మత్తయి 6:24, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు అంటారు. నీవెవరికి బానిసగా ఉన్నావు? దేవునికా, లోకానికా? ఎవరికి సేవ చేస్తున్నావు? నువ్వు దేవునికి చేస్తున్నావా, లోకానికి చేస్తున్నావా? నువ్వు దేవుని దాసుడువా, దాసురాలువా? లోకదాసుడువా, లోకదాసురాలువా? జీవితాలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ పాయింట్లోకి మనం వెళ్దాం. ఇంకా ఎందుకు దేవుడు మనల్ని పిలిచినాడు? చూడండి, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము ఏమంటున్నారు? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక యువర్ కాల్ టు ఇన్హెరిట్ ఏ బ్లెస్సింగ్. మీరు ఆశీర్వాదానికి వారసులు అవడానికి మీరు పిలువబడ్డారు. వాట్ ఈస్ ద బ్లెస్సింగ్? ఏంటి ఆశీర్వాదం అంటే? ఏంటి ఆశీర్వాదం అంటే? క్రీస్తును కలిగి ఉండటమే ఆశీర్వాదం. క్రీస్తును కలిగి ఉండటం ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఈరోజు క్రైస్తవ సంఘములో, క్రైస్తవ సమాజంలో నానా అర్థాలు ఉన్నాయి. లోక సంబంధమైనవి సంపాదించుకోవటము ఆశీర్వాదం అనుకుంటా ఉంటుంది లోకం. సంఘం కూడా అట్లానే అనుకుంటా ఉంది. చాలా మంది ప్రాంతాల్లో నేను వింటా ఉంటాను, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, అందుకే మేము ఇల్లు కట్టుకోగలిగాము. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, అందుకే మా అబ్బాయి మంచి సీడు సంపాదించుకున్నాడు. ఇవన్నీ ఆశీర్వాదాలే కాదన్ను. లోక సంబంధమైన ఆశీర్వాదాలు. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ప్రభువును సంపాదించుకోవడం. అది నిజమైన ఆశీర్వాదం. లోకంలో అన్ని ఆశీర్వాదాలు దొరుకుతాయి, కానీ క్రీస్తును సంపాదించుకున్న ఆశీర్వాదం. ఎందుకంటే హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ది బ్లెస్సింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో అన్ని ఆశీర్వాదాలకి సోర్స్ ఆయనే. ఎందుకంటే ఆయన దగ్గర నుంచే అన్ని రావాలి. మనం పౌలు భక్తుడు అంటాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములైనవి. గుప్తములై ఆశీర్వాదములకు కర్త ఆయనేనండి. హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ది బ్లెస్సింగ్స్. ఆయన్ని సంపాదించుకుంటే ఆయనతో పాటు సమస్తము మనవే కదా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో ఆయన ఈ మాటలు అన్నాడు. లోక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఆయన ఎందే ఉన్నట్లుగా ఈ మాటలు మనకు తెలియజేస్తాము. పర సంబంధమైన ఆశీర్వాదాలు ఎవరు ఇవ్వగలరంటే ఆయన మాత్రమే ఇవ్వగలరు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో 2వ భాగములో ఏమంటున్నాడు? ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అనుగ్రహిస్తాడు కాదండి, అనుగ్రహించేశాడు ఆశీర్వాదం.
ఏం ఆశీర్వాదాలు అవి? లోక సంబంధమైనవి కాదు, పర సంబంధమైన ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుగ్రహించాడు. జీసస్ క్రైస్ట్ హస్ బ్లెస్డ్ us with every spiritual blessing. పరలోక సంబంధమైన ఆధ్యాత్మికమైన అన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించినాడు. యాకోబు 1:17 అంటాడు, ప్రతి శ్రేష్టమైన ఈ వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చింది. అవునా? నమ్ముతారా ఈ మాట? మన దేవుని దగ్గర నుంచే పర సంబంధమైన వరములు రావాలి. అందుకే కదా ఎంతో మంది భక్తులు క్రీస్తు కొరకు తమ సమస్తాన్ని విడిచిపెట్టుకున్నారు. ఈ సంపాదించుకోవడానికే కదా, ప్రభువును సంపాదించుకునే కదా ఎంతో మంది భక్తులు తమ సమస్తాన్ని తృణప్రాయంగా త్యజించేశారు. యేసయ్య శిష్యులను పిలిచినప్పుడు తమ సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారని వాక్యం తెలియజేస్తారు. పౌలు భక్తుడైతే ఇంకా ఒక అడుగు ముందుకేశాడు. ఫిలిప్పీ 3:7-11 ఆ మాటలు రాయబడిన, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోండి. తర్వాత వచనంలో 9-11 షార్ట్ చేద్దాం. క్రీస్తును సంపాదించుకొని సమస్తమును, అంటే నాకున్న సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకోవచ్చు. వాళ్ళ కోట్ల ఆస్తులు ఉన్నాయి. జాలర్లైనా వాళ్ళకి చాలా బిజినెస్ ఉంది, బోట్స్ ఉన్నాయి, వలలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ఆస్తులన్నింటినీ తృణప్రాయంగా త్యజించి దేవుని కొరకు వచ్చేసారు. యేసయ్యను వెంబడించారు, యేసయ్య కోసం జీవించారు, యేసయ్య కోసం చచ్చిపోయారండి. వీళ్ళంతా ఆశీర్వాదమును సంపాదించుకున్నావా? లేకపోతే ఈ లోకంలో పెంట సంపాదించడానికి కోసం పరుగులు పెడుతున్నావా? క్రీస్తును సంపాదించుకో, ఆటోమేటిక్గా మిగిలినవన్నీ మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. పౌలు భక్తుడు అదే చేశాడండి. పౌలు భక్తుడికి ఏనాడు కొరత లేదు. నాకు కొరత కలిగి ఉన్నదని నేను మీకు ఈ విషయం చెప్పటం లేదు అంటాడు. నాకే కొరత లేదు, నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి అంటాడు పౌలు భక్తుడు. దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, ఈ లోక సంబంధమైనవి. కానీ వాటితో పాటు అసలైన ఆశీర్వాదం కర్తయ్యన ఆయన్ని మనం సంపాదించుకోవాలి. ఆయన్ని సంపాదించుకుంటే ఈ లోకంలో ఆశీర్వాదాలన్నీ మన సొంతమే. దేవుడు ఇచ్చిస్తాడు. సొలొమోను అడిగాడు, అయ్యా నాకు జ్ఞానం చాలయ్యా అన్నాడు. జ్ఞానమే కోరుకున్నావు కాబట్టి జ్ఞానంతో పాటు నీకు అన్నీ ఇస్తున్నాను. అధిక ఐశ్వర్యం, అధిక పేరు, అధిక ప్రతిష్ట అన్ని నీకు ఇస్తున్నాను పో అన్నాడు. ఆ సీక్రెట్ మనం తెలుసుకోవాలండి. క్రీస్తును మనం సంపాదించుకుంటే అన్ని మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆశీర్వాదానికి వారసులగుటకు మనం పిలువబడ్డాము. మరి పిలువబడిన వారు ఏం చేయాలా? ఏం రాశాడు 2వ భాగంలో? కీడుకు ప్రతి కీడు ఎవరికి నీ చేయవద్దు, దూషణకు ప్రతి దూషణ ఎవరికి మీరు చేయవద్దు. అలా చేసేవారిని మీరు దీవించండి అంటున్నాడు. దీవించాలంట కష్టమే, చాలా కష్టమే. మనం శపించే వారిని దీవించడం అంటే కష్టమే. మనం దుఃఖ పెట్టే వారిని మనం సంతోష పెట్టడం అంటే కష్టమే. మనం దూషించే వారిని మనం ఎదురు దూషణ చేయకుండా వాళ్ళని ప్రేమించడం అంటే కష్టమే. కానీ యేసయ్య ఇది మనకి నేర్పించాడు. యేసయ్య శిలువలో చేసి చూపించారు. లోకా 6:28 అంటాడు, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా రోమాపత్రిక 12:14 అంటాడు, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. యేసయ్య చేసి చూపించారు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. క్షమించి చూపించాడు. మనం కూడా క్షమించాలా? దీవిస్తున్నామా? ప్రార్థిస్తున్నామా? ఈరోజు మనం ఆలోచన చేయాలా? మనం ఎంతో మంది శపిస్తున్నారు. ఈ దినాల్లో ఎంతో మంది మన మీద దూషణ మాటలు పలుకుతా ఉన్నారు. సోషల్ మీడియాలో ఒక పెద్ద వారే జరుగుతూ ఉంది. సోషల్ మీడియా, యూట్యూబ్లు, ఫేస్బుక్లు ఫాలో అయ్యే వాళ్ళైతే మీకు తెలుస్తాయి. ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి. వార్ నడుస్తూ ఉంది. ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. బూతులు, శాపనార్థాలు ఇట్లాగా పెట్టుకుంటా ఉన్నారు. ఫేస్బుక్లో కామెంట్స్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. అట్లాంటి భయంకరమైన దూషణ మాటలతో కామెంట్స్ పెడతా ఉన్నారు.
మీకు కూడా ఒక హెచ్చరిక నేను ఇస్తున్నాను. డోంట్ పోస్ట్ ఎనీథింగ్ అగైన్స్ట్ ఎనీ రిలీజియన్ ఇన్ ద సోషల్ మీడియా. బాగా చదువుకున్న వాళ్ళు ఫేస్బుక్ వాడేవాళ్ళు ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లు వాడేవాళ్ళు ఉన్నారు, వాట్సాప్లు వాడేవాళ్ళు ఉన్నారు. మీకు ఏవేవో వీడియోస్ వస్తూ ఉంటాయి, వెంటనే రెస్పాండ్ అవుద్దండి వాటికి. వెంటనే ఏదో కామెంట్స్ పెట్టేయద్దు. మీకు ఆవేశం ఉండొచ్చు, కానీ అణుచుకోండి. దేవునికి వదిలేద్దాం. పగ తీర్చుకున్నట నా పని అంటాడు యేసయ్య. దేవునికి వదిలేద్దాము, దేవుడు చూసుకుంటాడు. మీరు ఆవేశపడి ఏ కామెంట్స్ పెట్టదు. ఇట్ ఈస్ టూ డేంజరస్. ఈ దినాల్లో నిఘా ఉంది, మరి వాటిని బట్టి మనం ట్రేస్ చేస్తారు కూడా. జాగ్రత్తగా ఉందాము. అంతేకాదు, దేవుని ప్రిన్సిపల్ ఏంటంటే చూడండి, లోక 6:31, మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయండి. ఏం చేయాలి? ఇతరులు మనకి ఏం చేయాలని మనం కోరుకుంటామో దానిని ఇతరులకు మనం చేసి మొదట చూపించాలి. వాళ్ళు దూషించారని మనం దూషించకూడదు. జాగ్రత్తగా ఉండండి. ఏమి విత్తుతామో ఆ పంటనే మనం కోస్తాం. We have to be very, very careful. ఇంకా ఎందుకొరకు మనం పిలువబడ్డాము? 3వ విషయము మనము చదువుకొని ముగించుకున్నాము. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దానిని అంటే నిత్య జీవమును పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. ఎందుకొరకు పిలువబడ్డాము? ఏమంటున్నాడు పౌలు? యు ఆర్ కాల్డ్ టు టేక్ హోల్డ్ ఆఫ్ ది ఇటర్నల్ లైఫ్ అంటున్నాడు. నీవు నిత్య జీవమును పొందుకోవడానికి పిలువబడ్డావు. నిత్య జీవం పొందుకోవడానికి మనం పిలువబడ్డామండి. అందుకే కదా దేవుడు ఏర్పాటు చేసినాడు. ఈరోజు ఫాదర్స్ డే మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. తండ్రి ఎంతగా ప్రేమించాడండి మనల్ని. పరలోకపు తండ్రి దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వానిది విశ్వాసము ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును అనుగ్రహించెను. ఇచ్చేశాడండి ఆయన. తండ్రి ప్రేమ అలాంటిది. తండ్రి ప్రేమకు ఏది అడ్డు రాలేదండి. తన సొంత కుమారుని మీద ఉన్న ప్రేమ కూడా అడ్డు రాలేదు. అంతగా ప్రేమించాడు నిన్ను నన్ను ఆయన. ప్రేమ చూడండి, ఆయన ప్రేమ. మన నిత్య జీవము పొందాలనే కదా ఆ కుమారుని మన కోసం అనుగ్రహించాడు. నిత్య జీవము, దాని కొరకే దేవుడు మనకి ఇవన్నీ ఇచ్చాడు. అందరి కొరకు ఏర్పాటు చేయబడింది నిత్య జీవం. కానీ దాన్ని పొందేవాళ్ళు చాలా కొద్ది మంది. శేషం అంటారు, చిన్న మంది అంటాడు యేసయ్య. ఆ శేషమే దీన్ని పొందుకుంటుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఇది అందరికీ అందుబాటులో ఉంది. నిత్య జీవాన్ని అందరూ పొందుకోవచ్చు. అందరికీ ఇట్ ఈస్ అవైలబుల్. ఏంటి, ఎట్లా అందుబాటులో చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో, యోహాను 3:36లో కుమారుని యందు అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము అంటే నిత్య జీవమును చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం పొందడానికి, దేవుని పిల్లలవడానికి దేవుడు అధికారం ఇచ్చినాడు. ఉపయోగించుకుంటే నిత్య జీవం పొందుతావు, ఉపయోగించుకోకపోతే దేవుని ఉగ్రతకు పాత్రుడు అవుతావు, పాత్రురాలు అవుతావు. వెరీ సింపుల్. రక్షణ మార్గము, నిత్య జీవం పొందే మార్గము ఈజ్ ఈజీ. అందరికీ అందుబాటులో ఉంది. కోరుకున్నావా నిత్య జీవం నీ సొంతం, వద్దనుకున్నావా దేవుని ఉగ్రతకు నీవు బలైపోతావు. యేసుక్రీస్తును ప్రభువుగా ఎవరైతే, రక్షకులుగా ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుడు నిత్య జీవాన్ని దాచిపెట్టాడు. ఇది దేవుని చిత్తము కూడా. యోహాను 6:41లో రాయబడింది ఆ మాట. కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వారిని లేపుదును. It is God's will for each and everyone in this world to have eternal life. అందరూ నిత్య జీవం పొందాలని దేవుని ఆశ, దేవుని సంకల్పము, దేవుని చిత్తము.
ఈ ఉదయ కాలము నీకు కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. నిత్య జీవం కావాలా? ప్రభువును నీ రక్షకునిగా, నీ సొంత ప్రభువుగా అంగీకరించు. నిత్య జీవము నీ సొంతం అవుతుంది. ఇట్ ఈస్ అవైలబుల్ టు ఎవ్రీవన్ టుడే ఇన్ దిస్ వరల్డ్. చూడండి, ఇంకా రక్షించబడిన వాళ్ళు ఇంకా ఏం చేయాల్సిందో రాస్తున్నాడు యోహాను 6:54లో, నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వాన్ని లేపుదును. ఏంటి? నా శరీరం తిని నా రక్తము త్రాగు వాడే అంటే ప్రభురాత్రి భోజన సహవాసంలో మనం తప్పక పాలు పంపులు పొందుతూ ఉండాలా. రక్షింపబడిన ప్రతి విశ్వాసి, రక్షింపబడిన ప్రతి వ్యక్తి ప్రభురాత్రి భోజన సహవాసంలో పాలు పంపులు పొందాలి. పాలు పంపులు పొందని వారికి హెచ్చరిక. చాలా మంది బాప్తిసం తీసుకుంటారు కానీ ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందకుండా వెళ్తా ఉంటారు. ఎందుకో మరి తెలియదు. వారి కోసమే ఈ హెచ్చరిక. ప్రభురాత్రి భోజన సహవాసంలో తప్పక పాల్గొనాలి. ఇంకా ఏం చేయాలి? యోహాను 10:27-28, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరించడు. ఇంకా ఏం చేయాలి? రక్షించబడిన విశ్వాసులుగా ఆయన స్వరాన్ని క్రమముగా వింటూ ఆయనను వెంబడించాలంట. స్వరం వినాలంటే ఎక్కడికి రావాలా? సంఘానికి రావాలా. క్రమంగా దేవుని స్వరం వినాలంటే దేవుని సన్నిధికి రావాలా. ఫెలోషిప్ ఈజ్ నెసెసరీ, లేకపోతే ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఎ బిలీవర్. సహవాసం లేకపోతే we die spiritually. ఆధ్యాత్మికంగా మనం చచ్చిపోతాము. దేవుని సహవాసం మనకు లేకపోతే సాతాను పని ఏంటంటే సహవాసం లేకుండా చేస్తాడు, చంపేస్తాడు. ఆదాము అవ్వలకి దేవునితో సహవాసం లేకుండా చేసి వాళ్ళిద్దరిని ఆధ్యాత్మికంగా చంపేశాడు సాతాను. ఈ రోజుకి వాడు చేస్తున్న పని సాతాను మోసం చేస్తూ ఉన్నాడు. దేవునితో సహవాసం లేకుండా చేస్తా ఉన్నాడు. దేవుని సన్నిధికి పోకుండా చేస్తా ఉన్నాడు. Fellowship with God and fellowship with co-believers are equally important. దేవునితో సహవాసం మనకి ఎంత అవసరమో ఫెలో బిలీవర్స్ తో మనకు సహవాసం అంతే అవసరము. It is mandatory for a Christian, for a believer. దేవుని సహవాసం ఎలా చేయాలి? దేవునితో సహవాసం ఎలా చేయాలంటే దేవుని వాక్యము ధ్యానించడం ద్వారా, by meditating on the word of God, we can have fellowship with the Lord. రెండవది ప్రార్థన చేయటం ద్వారా, by praying, through prayer we can have fellowship with God. దేవునితో సహవాసం కలిగి ఉండొచ్చు. మరి దేవుని బిడ్డలతో సహవాసం ఎలా చేయాలి అంటే సంఘ కార్యక్రమాలు, సంఘ వర్షిప్ లో ప్రతి వారము క్రమముగా పాల్గొనడం ద్వారా, ప్రభురాత్రి భోజన సహవాసంలో పాలు పంపులు పొందడం ద్వారా, సంఘ క్రమ కూడికలకు హాజరవటం ద్వారా, గృహ కూడికలకు హాజరవటం ద్వారా మన సంబంధాలు, మన బంధాలు బలపరచబడతాయి. విశ్వాసంలో మనం స్థిరపరచబడతాము. మీరు స్థిరముగా నిలబడి దాస్యమను కాడి క్రింద మరలా చిక్కుకొనవద్దు అంటున్నాడు కదా. స్థిరముగా నిలబడాలంటే we must have fellowship. ఎప్పుడైతే మనం ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉంటామో, క్రైస్తవ బిడ్డలతో సహవాసం కలిగి ఉంటామో, మనకు స్థిరత్వం వస్తుంది. మన విశ్వాసం, గాలి వాన వరద వస్తా ఉంటే మన జీవితాల్లో పడిపోము, స్థిరంగా నిలబడతాం. అదే ఒంటరిగా ఉంటే గాలికి పడిపోతాం, గాలి కొట్టుకొని పోతాం, వరద కొట్టుకొని పోతాం. యేసయ్య మనకు వాగ్దానం ఇస్తున్నాడు. సహవాసములో ఉన్న గొర్రెలకు దేవుడు భద్రతను కూడా వాగ్దానం చేస్తున్నాడు. అందుకే రాశాడు, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరించడు, అపహరించలేడు కూడా. No one can steal a believer from God's hand. దేవుని చేతిలో నుంచి ఒక విశ్వాసిని సాతాను దొంగిలించలేడు, అపహరించలేడు. కాబట్టి మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. సాతాను ఒకవేళ మనం దేవునికి దూరముగా ఉంటే, దేవునితో సహవాసం లేకుండా ఉంటే, మందకు దూరముగా తిరుగుతూ ఉంటే సాతాను పట్టుకుపోతాడు, నరకంలో పడేస్తాడు.
We have to be very, very, very careful. చాలా విషయాలు మనం నేర్చుకున్నాము ఈరోజు. డోంట్ మిస్ ద ఫెలోషిప్. ఆదివారం చాలా మంది ఆరాధన మిస్ అవుతా ఉన్నారు. కొన్నిసార్లు నిర్లక్ష్యము, కొన్నిసార్లు బలహీనతలు, కొన్నిసార్లు ఇబ్బందులు, కొన్నిసార్లు శోధనలు. ఎందుకు రాకపోతున్నావో నీకు తెలుసు. అవకాశం ఉన్నా దేవుని సన్నిధికి రావటం లేదంటే యు ఆర్ నెగ్లెక్టింగ్ గాడ్స్ ప్రెజెన్స్. దానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. చిన్న చిన్న బలహీనతలకు తలనొప్పని మానుకునే వాళ్ళు ఉన్నారండి. నిద్ర లేదని మానుకునే వాళ్ళు ఉన్నారండి దేవుని సన్నిధికి రాకుండా. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటా ఉన్నారు. యు హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. జీవితాన్ని పరిశీలించుకో. దేవుని సన్నిధికి క్రమముగా రా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఉద్యోగం ఎందుకు కావాలి అంటే దేవుడు మనకు పిలిచిన పిలుపును మరిచిపోయినాము కనుక మనకు ఉద్యోగం. దేవుడే కాలం 3 విషయాలు నేర్చుకున్నాం. స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు పిలిస్తే సాతానుకు మళ్ళీ బానిసలం అయిపోతా ఉన్నాం. రెండవది, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిస్తే చేతులారా శాపాలు కొని తెచ్చుకుంటారు. మూడవది, నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవుడు పిలిస్తే సాతానుతో స్నేహం చేస్తా, లోకంతో స్నేహం చేస్తా, నిత్య మరణాన్ని పొందుకోవాలని తాపత్రయపడతా. ఉదయ కాలం అడుగుదాం ప్రభుని, ప్రభువా నాకు సహాయం చేయండి. అవకాశము నీ చేతిలో ఉంచాడు. దేవుడు చాయిస్ నీకే ఇచ్చాడు. స్వతంత్రులుగా ఉండాలని కోరుకుంటున్నావా? స్వతంత్రురాలుగా ఉండాలని కోరుకుంటున్నావా? అయితే ప్రభువుని అడుగు. ప్రభువా సాతాను బంధకాల నుంచి నన్ను విడిపించిన ఆయన అని అడుగుదాం. రెండవది, ఆశీర్వాదానికి వారసులుగా నేను ఉండాలని నీవు కోరుకుంటున్నావా? శాపాలు వద్దు ప్రభువా, నాకు ఆశీర్వాదాలే కావాలి అంటావా? ప్రభువు నమ్ము, ఆయన్ని స్వీకరించు, ఆయన అడుగు. నా ప్రభువుగా, నా రక్షకుడుగా ఉండండి నాయన అని అడుగు. మూడవది, నిత్య జీవము కావాలా? ఆ దేవుని సహవాసంలోనికి, సంఘ సహవాసంలోనికి రా. దేవుడు నిత్య జీవాన్ని నీకు దయచేస్తాడు. అందరు కళ్ళు వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు ఈ ఉదయ కాలం. ప్రభువా ఈ ఉదయ కాలము నీ సన్నిధిలో నేనున్నాను ప్రభువా. ప్రభువా ఈ జీవితంలో నాకు ఉన్న మరి అవకాశాలను సరిగా సద్వినియోగం చేసుకోవట్లేదు నాయన. నేను నన్ను పిలిచిన పిలుపును నేను వ్యర్థం చేసుకున్నాను ప్రభువా. నీ పిలుపుకు తగిన జీవితం నేను జీవించలేదు ప్రభువా. మీరు ఎన్నో అవకాశాలు నాకు ఇచ్చారు, ఎన్నో రకాలుగా నన్ను పిలిచినారు. మీ పిలుపును నేను నిరంతకం చేసినాను ప్రభువా. కనికరించండి, సహాయం చేయండి. యోదే కాలము నేను స్వతంత్రురాలిగా ఉండటానికి ఇష్టపడుతున్నాను. నాకు స్వాతంత్రం ఇవ్వండి అని అడగండి. అడుగుదాం ప్రభువుని. ప్రభువా నాకు సహాయం చేయండి ప్రభువా. నేను ఎన్నో విధాలుగా నీకు దూరం అయిపోయాను. నాకు స్వాతంత్రం లేదు ప్రభువా. బందీనైపోయాను ప్రభువా. నన్ను విడిపించండి నాయన అని దేవుడు అడుగుతాను. ఆశీర్వాదానికి వారసులు అవడానికి నన్ను పిలిచినావు ప్రభువా. ఆశీర్వాదం నా జీవితంలో లేదు నాయన. నేను సంపాదించుకోలేకపోయాను. ఈరోజు నాకు ప్రభువుగా రక్షకుడుగా ఉండండి అని దేవుడు అడుగుతాను. అలాగే నిత్య జీవం పొందుకోవడానికి నన్ను పిలిచేవయ్యా. నేను నా విధేయతతో, నిర్లక్ష్యముతో నేను నిత్య మరణానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. నిత్య జీవాన్ని ప్రసాదించండి. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మీకు లోపముగా ఉంటే, ఏదైనా ఒక విషయంలో మీరు లోపము కలిగి ఉంటే దేవుడిని అడగండి. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. 3 విషయాల లోపం ఉంటే మీ చేయిని ప్రభు వైపు చూపించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎవరైనా ఈ 3 విషయాల్లో ప్రభువా మమ్మల్ని మార్చండి, మాకు సహాయం చేయండి అని కోరుకున్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు వైపు చూపించండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ హస్తాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రభువా నా జీవితము మారాలి. ఆనాడు సౌలును నువ్వు మార్చినట్లుగా నన్ను కూడా మార్చు ప్రభువా అని నీవు కోరుకున్నట్లయితే నీ హస్తాన్ని చూపించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నీ హస్తాలు ప్రభు చూస్తున్నాడు. మీ హృదయాలు ఆయనకు తెలుసు. దేవుని అడుగు. ప్రభువా నాకు ఆశీర్వాదం కావాలి, నాకు నిత్య జీవము కావాలి, నేను స్వతంత్రునిగా ఉండాలి. అడుగు ప్రభువుని సహాయం చేస్తాను. మీ చేతులు దించండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను.
కృప కలిగిన ప్రేమ కలిగిన యేసయ్యా మీకు వందనాలు నాయన. ఏదో కాలం నాయన మమ్మల్ని పిలిచిన పిలుపును మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు, అదని బట్టి స్తుతిస్తా ఉన్నాను. స్వతంత్రులుగా ఉండటానికి మేము పిలువబడ్డాము, ఆశీర్వాదములకు వారసులుగా ఉండటానికి మేము పిలువబడ్డాము. అలాగే ప్రభువా నిత్య జీవానికి వారసులు అవడానికి మేము పిలువబడ్డాము నాయన. ఈ 3 విషయాల్లోనైనా మాలో లోపాలు ఉన్నాయి ప్రభువా. అయినా మీ పిలుపుని మేము మర్చిపోయినాం ప్రభువా. మా జీవితాల్లో కొన్నిసార్లు మాకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేవు. సాతాను మమ్మల్ని బంధించినాడు రకరకాల పాపాలతో నాయనా. మేము ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డాం, కానీ మా జీవితంలో శాపాలే మిగులుతున్నాయి ప్రభువా. ఆయన కనికరించండి నాయన, సహాయం చేయండి. నిత్య జీవాన్ని పొందుకోవాలని మీరు మమ్మల్ని ఆహ్వానిస్తే మేము దాన్ని తృణీకరించి నిత్య మరణానికి మేము సిద్ధమవుతా ఉన్నాము నాయన. కనికరించండి ప్రభువా, సహాయం చేయండి. దినాన తమ హస్తాలు చూపించి తమ జీవితాలు సరి చేసుకోవడానికి ఇష్టపడి తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ప్రతి ఒక్క బిడ్డకు మీరు సహాయం చేయండి. వారిలో వారు కోరుకున్న మార్పును మీరు తీసుకొని రండి. మీ కృపలో వర్ధిల్ల చేయండి. ఇంకా ఆయన తమ హృదయాలను కఠినపరుచుకొని మీకు దూరముగా జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు మేము పాద సన్నిధిలో మొరపెడతా ఉన్నాము. మీ చిత్తమైతే దయచేసి మరొక్క అవకాశం వారికి దయచేయండి ప్రభువా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి. సంఘాన్ని మీరు దీవించండి, సంఘాన్ని ఆశీర్వదించండి. ప్రతి ఒక్క అవసరత నీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చుమని మీ చిత్తానికి బిడ్డలందరినీ అప్పగిస్తూ, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేము కలుసుకొని వాక్యమును ధ్యానించి కృపను అనుగ్రహించుకొని యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.